హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ముస్ కిచెన్. ఇప్పుడు మనం చేయబోయేది మష్రూమ్ కర్రీ. మష్రూమ్ కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, పచ్చిమిర్చి, కొబ్బెర, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు, చెక్క, ఉల్లిపాయలు. ముందుగా మిక్సీ తీసుకొని మిక్సీలో లవంగాలు, చెక్క, యాలకులు, మరాఠీ మొగ్గ, ఎండు కొబ్బరి, టమాటాలు, కొద్దిగా పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 లవంగాలు, బిర్యానీ ఆకు, చెక్క, ఒక ఇలాచీ వేసుకొని అందులోకి సన్నగా తరుముకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేయాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అందులోకి 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. దాంట్లో కొద్దిగా పసుపు వేసి మనం ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ని వేయాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేగించాలి. అందులోకి కొద్దిగా కారం, తగినంత ఉప్పు వేసి కలుపుకొని 5 మినిట్స్ అలానే మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియా పౌడర్ వేసి కలుపుకో. దాంట్లో 4 పచ్చిమిర్చి చీలికలు వేసి 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మష్రూమ్ ముక్కల్ని వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసి చిక్కటి గ్రేవీ వచ్చే వరకు మగ్గనివ్వాలి. గ్రేవీ వచ్చాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మష్రూమ్ కర్రీ రెడీ.